ఏపీకి సంబంధించి కాకినాడ జిల్లా సాంబమూర్తి నగర్లో ఈస్టర్ సండే వేడుకలు క్రిస్టియన్స్ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. నిజానికి పెద్దలను స్మరించుకుంటూ ఈ శ్మశాన వాటికలో క్రిస్టియన్స్కి సంబంధించిన శ్మశాన వాటికలో పెద్దల సమాధులను అందంగా అనేక రకాల పూలతో అందంగా అలంకరించి వారి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటారు. ముఖ్యంగా ప్రభువైన యేసుకు సంబంధించిన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఏదైతే మనం తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నామో అటువంటి వాటిని వైదొలిగించి మంచి రహదారిలో వెళ్లే విధంగా ప్రభు ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నట్లుగా పాస్టర్స్ తెలియజేశారు. కాకినాడతో పాటు కాకినాడ రూరల్, పిఠాపురం, సామర్లకోట, తుని ఇలా అనేక ప్రాంతాల్లో గల ప్రధానంగా ఈ సమాధుల వద్ద ఈ పండుగ సందర్భంగా సమాధి ప్రాంతాలన్నీ కూడా పువ్వులతో అందంగా అలంకరించారు. నిజానికి పెద్దలు వారి గుర్తులు ఇవే మా తీపి జ్ఞాపకాలంటూ వారి మధుర స్మృతులను గుర్తు తెచ్చుకుంటూ ఈ పువ్వులతో అందంగా అలంకరించి వారికి ప్రత్యేక ప్రార్థనలు సైతం నిర్వహించిన పరిస్థితి నెలకొంది. దీంతో ఏపీ వ్యాప్తంగా క్రిస్టియన్కి సంబంధించిన చర్చి ప్రాంగణాలు కావచ్చు, ముఖ్యంగా సమాధులు ఉండే శ్మశాన వాటికలు కావచ్చు, పూర్తిగా అందమైన పువ్వులతో కలకలలాడుతూ కనిపిస్తుంది. అసలు ఈస్టర్ పండుగ అంటే ఏంటి, ఈ ఈస్టర్ పండుగలో ప్రభు నామం ఏ విధంగా చెప్పాలి, ఇలా తదితర విశేషాలన్నీ కూడా అక్కడికి వచ్చిన ఈ మత పెద్దలు కూడా ప్రత్యేకంగా బోధించారు. చూద్దాం. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, మనం పాపులమై ఉన్నాం కనుక మనము పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఈ లోకానికి వచ్చారు ఆయన. మరి పాపులైన మనల్ని రక్షించాలంటే ఒక లోకరక్షకుడికి లోకానికి రావాలి. ఎందుకంటే మనకి మనుషులందరూ కూడా పాపం చేస్తున్నవారు. మరి పాపాన్ని నుంచి విడుదల పొందాలంటే పాపరహితుడు లోకానికి రావాలి. మరి పాపరహితుడు, పవిత్రుడు, పరిశుద్ధుడైన యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొంది తిరిగి లేచిన దినమే ఈ పునరుద్ధాన దినం. మనందరం కూడా ఈస్టర్ సండే ఎందుకు జరుపుకుంటామంటే ఆయన తిరిగి లేచాడని. ప్రతి ఒక్కరు గొప్పవారందరూ కూడా వారి యొక్క సమాధులన్నీ కూడా సమాధిలోనే నిలిచిపోయి ఉన్నారు వాళ్ళు. కానీ యేసుప్రభు వారికి సమాధి మటు ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న సమాధే ఈ యొక్క మనకి గొప్ప వెలుగును ఈ లోకానికి ప్రసాదించింది. అంటే యేసుప్రభు వారు లేచారు. ఈ యొక్క మన సమాధులకు ఎందుకు వచ్చామంటే ఆ యొక్క సమాధుల గురించి కాదు, కానీ ఇది కేవలం మనం రెస్పెక్ట్ ఇవ్వడానికే తప్ప ఇక్కడ మేము ఏదో ఆరాధన చేయడానికి రాలేదు. ఎందుకంటే మనం ఆరాధించవలసింది యేసుప్రభు వారు. ఆయన సజీవుడై ఉన్నాడు కనుక ఆయన ఆరాధించాలి, ఆయన్ని గణపరచాలి. ఆయన చూపిన మార్గంలో మనం ముందు నడుచుకోవాలని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినము జరుపుకుంటున్నాం. వందనములు. మరి మన యేసయ్య సర్వశక్తి గల దేవుడు, జీవము గల దేవుడు, సజీవుడు అయినా మరి మన అందరి కొరకు కూడా ఎన్నో శ్రమలు పొంది శిలువ మీద ఆయన మరణించి ఆయన మరల 3వ దినమున సమాధి గెలిచి పునరుత్థానుడై మన మధ్యలో నిలువబడ్డాడు. కాబట్టి మరి మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు అనేసి దాన్ని బట్టి మేము అంతగానో అతిశయపడుతూ ఉన్నాం.